నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 9వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 3:14 వరకు, తదుపరి షష్ఠి తిథి. హస్త నక్షత్రం రాత్రి 2:44 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. సిద్ధ యోగం మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి సాధ్య యోగం. భవకరణం మధ్యాహ్నం 1:55 వరకు, బాలవకరణం రాత్రి 3:14 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:05 నుండి 10:53 వరకు. అమృతకాలం సాయంత్రం 7:37 నుండి రాత్రి 9:45 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:45, చంద్రోదయం ఉదయం 9:42, చంద్రాస్తమయం రాత్రి 9:48. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు. మరలా మధ్యాహ్నం 12:47 నుండి 1:38 వరకు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:34 నుండి 9:10 వరకు. యమగండం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:09 వరకు. రేపు దేశవ్యాప్తంగా నాగపంచమి వ్రతం జరుపుకుంటారు. భక్తులు, ముఖ్యంగా స్త్రీలు రేపంతా ఉపవాసం ఉండి పాముల పుట్టలో పాలు పోసి దగ్గరలో ఉన్న నాగ విగ్రహాలకు పూజలు చేస్తారు. నిజమైన పాములకు పాలు పోయటం వలన వారి పూజలు ద్వాదశ నాగులకు చేరుకుంటాయని విశ్వాసం. ఈ వ్రతం ఆచరించటం వలన తమ తోబుట్టువులకు, కుటుంబానికి మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. రేపు గరుడ పంచమి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి, అతని తల్లి వినతకు మధ్య ఉన్న అవ్యాజమైన అనంతమైన తల్లి కొడుకుల ప్రేమ ఆప్యాయతలకు ప్రతీకగా రేపు పండుగను జరుపుకుంటారు. తల్లి కొడుకుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వృద్ధి చెందాలని తల్లి కొడుకులు ఈ వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా తల్లులు తమ సంతానం ఉన్నత భవిష్యత్తు కోసం, ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. గరుడ గాయత్రి మంత్రం జపం, గరుడ కవచం పారాయణం రేపు చేయటం వలన తమ జాతక చక్రంలో ఉన్న సర్పదోషాలు, రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గరుడ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.